హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 10 lakhs బడ్జెట్లో వచ్చే బెస్ట్ కార్స్ ఏంటి అండ్ రైట్ నౌ యాక్చువల్గా మనకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అని చెప్పేసి అయితే నడుస్తుందండి ట్రెండ్లో. అండ్ ఈ ట్రెండ్కి అనుగుణంగా అండ్ మెజారిటీగా టాప్ 10 లిస్ట్లో వచ్చే కార్స్ ఏంటి అంటే ఎక్కువ మంది ఎందుకు ఆ కార్స్ని పర్చేస్ చేస్తున్నారు అండ్ వీటికి సంబంధించిన ఒక క్లారిటీ ఇస్తూ అండ్ మీకు సరిపడే కార్ ఏంటి 10 lakhs బడ్జెట్లో మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అండ్ వేరియంట్ని కూడా నేను మీకైతే సజెస్ట్ చేయబోతున్నానండి. దీన్ని బట్టి మీరు కార్ చూస్ చేసుకోవడంలో ఈజీ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ రైట్ నౌ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ప్రతి ఒక్క కంపెనీలో కూడా ఒక కార్ అని చెప్పేసి అయితే మనకు కంపెనీస్ అని చెప్పేసి బ్రాండ్స్ అని చెప్పేసి తీసుకురావడం అని చెప్పేసి జరిగిందండి. అండ్ రైట్ నౌ ఇనిషియల్గా మనం స్టార్ట్ చేసినట్టయితే కనుక మారుతి సుజుకీలో బ్రీజా LXi వేరియంట్ అని చెప్పేసి 10 lakhs బడ్జెట్లో అయితే వస్తుందండి. ఇది మనకు వాల్యూ ఫర్ మనీనా కాదా అని చెప్పేసి మనం చూసినట్టయితే ఇందులో మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ వార్మింగ్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి కూడా మనకు ఆల్మోస్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. 1.5 లీటర్ 4 cylinder ఇంజిన్ కూడా ఉంది. ఇందులో లేని మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఏంటి అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని సంబంధించిన ఫీచర్స్ అని చెప్పేసి లేవు. అండ్ చాలామంది ఏంటి అంటే ఇప్పుడున్న ఏదైతే బ్రీజా ఉందో ఈ బ్రీజా కూడా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేస్తే 4 star రేటింగ్ వస్తుందని చెప్పేసి అయితే చాలామంది భ్రమలో ఉన్నారండి. నాట్ అట్ ఆల్. ఎందుకు అంటే ప్రీవియస్గా మనకు ఏదైతే బ్రీజా ఉందో దట్ ఈస్ విటారా బ్రీజా. ఈ విటారా బ్రీజా అనేది గ్లోబల్ సి ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడిన కార్ అండి. దానికి 4 star రేటింగ్ అని చెప్పేసి మనకు గ్లోబల్ ఎన్క్యాప్లో రావడం జరిగింది సేఫ్టీ పరంగా. అండ్ ఇది ఇప్పుడున్న ఏదైతే వెహికల్ ఉందో ఇది మనకు హాట్ ట్యాగ్ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడిన కార్ అండి. ఇప్పుడున్న ఏదైతే హాట్ ట్యాగ్ ప్లాట్ఫామ్ ఉందో ఈ హాట్ ట్యాగ్ ప్లాట్ఫామ్ అనేది మనకు యూజువల్గా ఏ కార్లో అయినా కూడా మనకు 2 star లేదా 3 star రేటింగ్ కంటే కూడా ఎక్కువ సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి ఏ కార్లో కూడా మనకైతే రావడం జరగలేదు, మారుతి సుజుకీలో అయినా లేకపోతే నెక్సాలో అయినా కూడా. అండ్ ఇప్పుడు కనుక ఈ కార్ని గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేస్తే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం 3 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఏదైతే కార్ ఉందో బ్రీజా LXi అన్నది సేఫ్టీ పరంగా కూడా మనకు 4 star రేటెడ్ కార్ కాదు. కాబట్టి ఎందుకంటే మనకు గ్లోబల్ ఎన్క్యాప్ కూడా క్రాస్ టెస్ట్ చేయలేదు కాబట్టి దాన్ని మనం చూస్ చేసుకునే విధంగా అంటే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా మనం ఆలోచించాలి అండ్ సేఫ్టీ పరంగా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ 10 lakhs మనం బడ్జెట్ పెడుతున్నప్పుడు అట్లీస్ట్ మినిమం ఫీచర్స్ అన్నా కూడా మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి బ్రీజా LXi వేరియంట్ అయితే నేనైతే ఫిల్టర్ చేసి క్విట్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక వెన్యూ ఈ వేరియంట్లో కూడా మనకు చెప్పుకోదగ్గ ఫీచర్స్ అని చెప్పేసి అయితే రావు. అండ్ ఈ కార్ని కూడా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాస్ టెస్ట్ చేస్తే 3 star రేటింగ్ మ్యాక్సిమం వరకు వస్తుంది. అండ్ రియర్ సీట్ కంఫర్ట్ కూడా మనకు 3 adults అయితే కూర్చోడానికి సఫిషియెంట్గా ఉండదు. అండ్ లెగ్ రూమ్ పరంగా చూసినా కూడా కొంచెం కంజెస్టెడ్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎప్పుడైతే మనం లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటామో. అండ్ ఇందులో మనకు 1 liter అండ్ 1.5 liter 2 ఇంజన్ ఆప్షన్స్ అని చెప్పేసి అయితే మనకు వెన్యూలో ఉన్నాయండి. అండ్ ఈ కార్ని కూడా నేను ఎందుకు ఫిల్టర్ చేస్తున్నానంటే ఇందులో కూడా మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీచర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం మిస్ అవుతాం. అందుకోసం ఈ కార్ని కూడా నేనైతే క్విట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాని తమ్ముడైన కియా సోనెట్ అండ్ వెన్యూ రెండు కూడా వేరు కార్లు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. బోత్ ఆర్ సేమ్ కార్, సేమ్ ప్లాట్ఫామ్. బట్ మీకు ఇక్కడ ఇంటీరియర్లో మీకు జస్ట్ కాస్మెటిక్స్ చేంజెస్ అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో మీకు లుక్స్ అండ్ డైనమిక్స్ మాత్రమే మారుతాయి తప్పనిచ్చి ఎవ్రీథింగ్ డ్రైవింగ్ డైనమిక్స్ అవ్వచ్చు లేకపోతే ఇంజన్ అవ్వచ్చు లేకపోతే ప్లాట్ఫామ్ అవ్వచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ అన్నది మాత్రం మీరు మర్చిపోకండి. కాబట్టి ఈ హ్యుండై వెన్యూ అండ్ కియా సోనెట్ HTE ఆప్షనల్ అని చెప్పేసి వస్తుందండి. అది కూడా మనకు ఆల్మోస్ట్ బేస్ వేరియంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇందులో మనల్ని అట్రాక్ట్ చేయడానికి సన్ రూఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తారండి. ఈ సన్ రూఫ్ మాత్రం చాలామంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు, సన్ రూఫ్కి అట్రాక్ట్ అయిపోయి ఆ వెహికల్ అని చెప్పేసి పర్చేస్ చేస్తున్నారు. రిమైనింగ్ పారామీటర్స్ కూడా ఒకసారి గమనించండి. అవి ఆలోచించిన తర్వాతే మీరు వెహికల్ అని చెప్పేసి చూస్ చేసుకోండి. లేదంటే నేను బేస్ వేరియంట్కి వెళ్ళిపోయి బేస్ వేరియంట్ ఒక కార్ని పర్చేస్ చేసి దాని టాప్ వేరియంట్గా 1,00,000 రూపాయలు నేను మార్చేసుకుంటాను, అలాంటప్పుడు 3 lakhs 4 lakhs ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా ఆ కార్లో ఒక ఎలక్ట్రికల్ పార్ట్ యాడ్ ఆన్ చేసినా కూడా ఆ కార్కి సంబంధించిన వారంటీ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా వైడ్ అవుతాయన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అలాంటప్పుడు ఫ్యాక్టరీ ఫిటెడ్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫ్యాక్టరీ ఫిటెడ్ ఫీచర్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఫస్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వండి. అండ్ మనం నెక్స్ట్ చూసినట్టయితే కనుక రెనాల్ట్ కైగర్ RXT
ఆప్షనల్ డ్యూయల్ టోన్. ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 4-star రేటెడ్ కార్ అండ్ గ్లోబల్ ఇన్ క్యాప్. అండ్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ వార్వింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. అండ్ మీరు కనుక 10 lakhs బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 9 lakhs చేంజ్, అంటే 9,90,000 చేంజ్కి అయితే మీకు ఈ వేరియంట్ అని చెప్పేసి వస్తుందండి. అయినా కూడా ఇందులో ఉన్న మనకు ఒక డీమెరిట్ అనేది ఏంటి అంటే కాన్ కింద ఈ వెహికల్ యొక్క ఇంజన్ అని చెప్పేసి తీసుకోవచ్చండి. ఇది ఏంటంటే మనకు 1 లీటర్ ఇంజన్, అది కూడా మనకు టర్బో చార్జ్డ్ కాదు. ఎప్పుడైనా మనం ఒక ఘాట్ సెక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఘాట్ సెక్షన్లో ఫుల్లీ లోడెడ్గా ఫుల్ లగేజ్ పెట్టేసుకుని ఒక 5 members ట్రావెల్ చేస్తున్నట్టయితే కనుక చాలా లాగీగా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన సర్వీస్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ రీసేల్ వాల్యూ అనేది కూడా మనకు ఫ్యూచర్లో రెనాల్డ్ కైగర్కి పెద్ద చెప్పుకోదగ్గ వాల్యూ అనేది ఉండదు. కాబట్టి ఈ వెహికల్ని కూడా నేనైతే ఫిల్టర్ చేస్తున్నానండి. నెక్స్ట్ నిసాన్ మ్యాగ్నెట్ అండి. కురు అండి. కురు ఇన్ ద సెన్స్ ఏం లేదు, బ్లాక్ ఎడిషన్ అని చెప్పేసి ఇది చెప్పుకోవచ్చు. ప్రతి బ్రాండ్ కూడా మనకు ఒక డార్క్ ఎడిషన్, బ్లాక్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నాయి కదా. నిసాన్ మ్యాగ్నెట్ కూడా ఈ కురు అనే ఎడిషన్ అయితే తీసుకొని వచ్చేసింది. ఇందులో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి, అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, అండ్ వార్మింగ్ కంట్రోల్స్ కూడా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయినా కూడా ఈ వెహికల్ని నేను ఎందుకు సజెస్ట్ చేయనంటే ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది పూర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం 1 లీటర్ ఇంజన్ అండ్ 4-star రేటింగ్ ఈ కార్కి వచ్చింది. కానీ బట్ రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్లో అయితే పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ మనకు అయితే కనిపించట్లేదండి. అండ్ నెక్స్ట్ మన అందరికీ ఇష్టమైన ఫేవరెట్ అయిన టాటా నెక్సాన్. టాటా నెక్సాన్ స్మార్ట్ అండి. టాటా నెక్సాన్ స్మార్ట్కి మీరు ఆల్మోస్ట్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక 10 lakhs వరకు అయితే మీరు బడ్జెట్ అని చెప్పేసి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు రిమోట్ లాకింగ్ ఫీచర్ కూడా రాదండి. బట్ 5-star రేటింగ్, సేఫ్టీ ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. అండ్ ఇంజన్ పరంగా కూడా మనకు పంచిగానే ఉంటుంది. బట్ ఏమంటే 10 lakhs బడ్జెట్ పెట్టేసి కొంటున్నప్పుడు ఒక డబ్బాలాగా మన కారు కొనడం ఎందుకు? అందులో మనకు కావాల్సిన ఫీచర్స్ అనేది లేకోకుండా కొనడం ఎందుకు? కాబట్టి టాటా నెక్సాన్లో 5-star రేటెడ్ ఫీచర్స్ ఉన్నా కూడా ఈ కార్ని అయితే నేను క్విట్ చేస్తున్నానండి. అంటే ఇన్ని కార్స్ చెప్తున్నారు, అన్నీ క్విట్ చేస్తున్నా, మరి ఏ కార్ చెప్తామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారా? లాస్ట్ అది చెప్పబోతున్నానండి. అండ్ మనకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే నేను ఫస్ట్ ప్లేస్లో తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోటి మీకు ఫిల్టర్ చేస్తూ వస్తే అర్థమవుతుందని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నా. అండ్ లాస్ట్ వెహికల్ మనం నోటీస్ చేసినట్టయితే కనుక XUV3XO MX2 Pro. ఓకే, ఈ MX2 Proలో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయండి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే కార్స్ చెప్పానో ఈ కార్స్ కనుక వెళ్తే మీకు ఆల్మోస్ట్ టాప్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఈ MX2 Proలోనే వచ్చేస్తాయండి. అండ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ ఆల్సో. ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ వస్తుంది. అండ్ కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఇంచెస్ వరకు కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. వాట్ నాట్ ఆల్ ఫీచర్స్. అండ్ దట్ టు 5-star రేటెడ్ కార్, 4 disc brakes, 6 air bags, సేఫ్టీకి సేఫ్టీ ఉంది. బిల్ట్ క్వాలిటీ పరంగా కూడా మనకు గ్లోబల్ ఇన్ క్యాప్లో 5-star రేటింగ్ ఉంది. అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. సర్వీస్ పరంగా కూడా కొంచెం బెటర్గానే అయితే ఉంటుందండి. టాటా కంటే కూడా మనకు కొంచెం బెటర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే 10 lakhs బడ్జెట్లో ఈ 7 కార్స్లో ఫైనల్ విన్నర్ ఏది అంటే XUV3XO MX2 Pro వేరియంట్ అయితే మీరు 10 lakhs బడ్జెట్ కనుక మీరు పెడుతున్నట్టయితే మీరు పెడుతున్న 100 రూపాయలు ఏదైతే వాల్యూ ఉందో 100 రూపాయలకి 100 రూపాయల సరుకు అయితే మీరు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి. అంటే 10 lakhs బడ్జెట్కి ఫుల్ ప్యాక్డ్ ఒక ఫ్యూచరిస్టిక్ కార్ XUV3XO MX2 Proని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఫైనల్గా. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. అండ్ 10 lakhs బడ్జెట్లో ఒక కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కనుక చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఏ కార్ని మీరు చూస్ చేసుకుంటారో ఏంటి అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. ఇంకా మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి డెడికేటెడ్గా కంపారిజన్ వీడియోస్ కూడా నేను తీసుకొని వస్తాను. XUV3XO తోటి మిగతా కార్స్ని కూడా కంపేర్ చేసి ఎందుకు మిగతా కార్స్ని నేను ఎలిమినేట్ చేశాను అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. లేదు బ్రదర్, నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, నేను ఒక కొత్త కార్ కొనేప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు ఇంకా అర్థం కావట్లేదు అని కనుక మీరు అనుకుంటున్నట్లయితే
మీరు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా 10 lakhs బడ్జెట్లో ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది అన్నది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.